المهيمن العزيز الجبار المتكبر عما يشركون حميدا الله أكبر الله أكبر. విశాఖపట్నంలో ఈ ఈదుల్ అదా అంటే బక్రీద్ పర్వదినాన్న విశాఖపట్నంలో ముస్లిమ్స్ చాలా ఘనంగా ఈ పండగ నిర్వహిస్తున్నారు. కేవలం విశాఖపట్నం కాదు, ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు భక్తి శ్రద్ధలతో మంచి ఆలోచనలతో ఈ యొక్క పండగ చేస్తున్నారు. అలాగే ఈ పండగ సందర్భంగా ప్రపంచంలో అందరూ శాంతిగా ఉండాలని, ప్రపంచంలో అందరూ అన్ని మతాలలో అన్నదమ్ములుగా ఉండాలని, అలా సుఖ సంతోషాలతో ఉండాలని, ముఖ్యంగా ముస్లిం సోదరులు ఏదైనా సరే అల్లాహ్ యొక్క నియమ నిబంధనలు ఏమున్నాయో అవి పాటించి ఏదైనా భక్తి శ్రద్ధలతో ముందుకు వెళ్ళే విధంగా ఈ పండుగ జరుపుకుంటాం. అలాగే ప్రజలకు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని యావత్ ముస్లిం సోదరులందరూ కోరుకుంటూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బక్రీద్ శుభాకాంక్షల తరపున రాష్ట్ర ముస్లిమ్స్ తరపున అలాగే విశాఖపట్నం ముస్లిమ్స్ తరపున ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు మా అందరి తరపున తెలుసుకుంటున్నాం. ఈరోజు ముస్లిమ్స్ అందరికీ పండగ అండి. దీని పేరే బక్రీద్ అంటారండి. ఈ బక్రీద్ నమాజ్కి మేము ఇక్కడ వచ్చి నమాజ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రతి మసీదులో ఉన్న స్థలం మాకు సరిపోవటం లేదండి, చాలా కష్టంగా ఉంది. దానికి ఏం చేసామంటే అందరినీ ఇక్కడికి చేర్పించి ఇక్కడ నమాజ్ చేయడానికి దీనికి నిజంగా చెప్పాలంటే కూడా మాకు చైర్మన్ గారు చాలా సహాయం చేశారండి. వెళ్ళగానే మాకు పూర్తి సహకారాన్ని అందించి ఒక్క నయా పైసా కూడా మా దగ్గర తీసుకోకుండా ఈ ల్యాండ్ని మాకు ఫ్రీగా ఇచ్చారు. అదేవిధంగా పోలీస్ వాళ్ళు కూడా చాలా చక్కటి సహకారం అందించారండి. ఈ రెండు సహకారాలతోని ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏంటంటే విశాఖపట్నంలో ఎంతమంది అయితే ఎన్ని మసీదులు ఉన్నాయో అన్ని మసీదుల్లో దొరకని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి నమాజ్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మీడియా వారికి ఈద్ ముబారక్, బక్రీద్ శుభాకాంక్షలు. ఈరోజు ప్రతి ముస్లిం సోదరులు ఈ బక్రీద్ పండుగ ప్రపంచంలోని అన్ని దేశాలు, భారతదేశంలోని అన్ని ప్రాంతాలు, విశాఖపట్నంలో అన్ని ప్రాంతాలు చేస్తారు. ఈ పండుగ ప్రతి ముస్లింకి ఒక త్యాగ్యం. అంటే ఇవాళ ఈ ముస్లింలకి ఈ పండుగ ఒకటి ఒక జంతువుని, ఒక మేకని కానీ ఒక గొర్రెని కానీ ఒక ఒంటెని కానీ ఎలాగా మేము కోసి ముగ్గురికి, అంటే పేదవాళ్ళకి, చుట్టాలకి, సొంతానికి ఇది ఈ ప్రసాదంగా పంచిపెట్టి వాళ్ళకి ఎవరికి ఈ మాంసం దొరకదో, ఆ రోజు వండుకోలేని పరిస్థితులు ఉంటారో వాళ్ళకి ఈ మటను అందిస్తామండి. అదేవిధంగా ఇది మాకు ఇది ఎన్నో 400 సంవత్సరాలు 4000 సంవత్సరాల నుంచి ఈ ఆచారంగా అలా వస్తూనే ఉంది. ఇక్కడ ఇవాళ ప్రపంచంలోని అన్ని దేశాలు చేస్తాయండి, భారతదేశంలో అన్ని ప్రాంతాలు చేస్తారు, విశాఖపట్నంలో అన్ని మసీదులు కూడా చేస్తామండి. ఈరోజు దీనికి త్యాగంగా ఇవాళ ముస్లిం సోదరులు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి నమాజ్ చేశారండి.